సరిపోతుంది. ఇవి బీట్రూట్ చపాతీ. ఎప్పుడైనా బీట్రూట్ చపాతీ చేయాలనుకుంటే ఇగో ఈ విధంగా చేయాలి. ఇట్లా ముందుగా మనం కామన్గానే పిండి తీసుకొని ఆ పిండి తీసుకున్న తర్వాత ఆ పిండిలో బీట్రూట్ ముక్కలన్నింటిని కూడా చక్కగా జ్యూస్లా చేసి దాంట్లో కలపాలి. కలిపిన తర్వాత దీన్ని మెత్తగా కలుపుకొని ఇక మీరు చూస్తున్నారు ఆల్రెడీ మా ఆవిడ చేస్తున్నటువంటి ఈ యొక్క బీట్రూట్ చపాతీని ఈ రకంగా ముద్దలుగా మరి దీన్ని తయారు చేసుకొని ఇది చూసారుగా చక్కగా కలర్ చూడండి అంత చక్కగా ఉంది. ఇలాంటి కలర్ మీకు చూడాలని కూడా ఎక్కడ దొరకదు మీకు. ఇంత చక్కటి కలర్, ఈ కలర్లో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కానీ నేను తినలేదు ఇంకా. ఇది సాధారణమైన ఒక ఇల్లు, అందరు మధ్యతరగతి ఇల్లు. ఇంట్లో కూడా మనం బీట్రూట్తో చపాతీ ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి మీరు, ఇదిగో ఇవి చూసారా, ఇవి బీట్రూట్ చపాతీ తయారు చేయడానికి పిండి ముద్దలను ఇలా తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చెప్పండి. ముందుగా ఒక బీట్రూట్ తీసుకోండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు, వాటితో పాటు ఒక అల్లం ముక్క తీసుకోండి. ఇవన్నీ 3 శుభ్రంగా పీల్ చేసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసినటువంటి మిశ్రమాన్ని చపాతీ పిండిలో వేసి కొంచెం ఉప్పు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎలా కాల్చాలో కూడా మీకు చూపించాలనుకుంటున్నాము, చూపిస్తాం ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారుగా ఈ చపాతీలని సేమ్ మనం ఎలా అయితే కామన్ చపాతీలు చేస్తామో అట్లాగనే వీటిని కూడా ఈ బీట్రూట్ చపాతీలను కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఇలా మొత్తానికైతే ఇట్లా తయారు చేయాలి. ఈ తయారు చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా మనం చెప్పుకుందాం. మనం వేయించుకుంటున్నాను ఈ చపాతీ మీరు చూసారు కదా, ఇది లవ్ సింబల్ చపాతీ. ఈ చపాతీని ఇలా మనం తయారు చేసుకొని పెనం మీద బాగా దీన్ని కాల్చి మంచిగా తినాల్సి ఉంటుంది. అయితే ఇవి తినడానికి చాలా టేస్ట్ చాలా బాగుంటాయి. వాస్తవంగా ఇటువంటి చపాతీలు తినటం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇటువంటి చపాతీలు మీరు కూడా తయారు చేయండి. అర్థమవుతుందా? మన పిల్లలకి ఇలాంటి చపాతీలు పెడితే ఇది ఆరోగ్యంగా ఉంటుంది, పౌష్టికాహారం కూడా అందుతుంది. చపాతీ లవ్ సింబల్ అనుకున్నాం కదా, లవ్ సింబల్ మొత్తం పోయి మళ్ళీ కామన్ చపాతీలాగా తయారైంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా ఈ చేపలు ఇవన్నీ కూడా మధ్య కుటుంబంలో ఎక్కువ ఉంటాయి. మిగతా వాళ్ళు అలా అఫీషియల్గా ఉండకుండా ఇలా ఇక చూసిన అలా తీసుకొని మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే మీకు తెలుసు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అవి కూడా మనం త్వరలో చేసుకుందాం. ఇలా చపాతీలు తయారు చేసుకోవాలి. మంచిగా తయారు చేసుకుని మనం నచ్చిన రకంగా తయారు చేసుకొని చక్కని రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారమైనటువంటి ఈ చపాతీలు పిల్లలు కనుక తింటే చక్కగా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. మీరు కూడా చూసారుగా ఇలాంటి మాడిపోయిన చపాతీలు కాకుండా మంచి చపాతీలు తయారు చేయాలి. ఇలా తయారు చేసిన చపాతీలను ఇలా పెనం మీద వేడిగా చక్కగా కాల్చుకోవాలి. ఎంత కాలిస్తే అవి ఎంత మంచి టేస్ట్ ఉంటాయని చెప్తున్నారు. మరి ఎందుకంటే బీట్రూట్ చపాతీ అనగానే మీ అందరికీ కనిపించవచ్చు, ఏంటిది ఇలా చూసారా, ఇదండి విషయం మొత్తం. ఇలా చపాతీలు తయారు చేసుకోవాలి. మంచిగా తయారు చేసుకుని మనం నచ్చిన రకంగా తయారు చేసుకొని చక్కని ఈ రుచికరమైన చపాతీలకి వీటికి కర్రీ కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఏ కర్రీ తయారు చేస్తే బాగుంటుందండి?
కర్రీ అయితే పోయేది బాగుంటుంది ఇందులోకి. ఎగ్ పులుసు కానీ ఆలు కుర్మా కానీ బాగుంటుంది. మంచిదండి. అలాగే మనం చూసారుగా ఏ కర్రీ అయితే బాగుంటుందో కూడా చెప్పారు. అలాగే కర్రీ కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ఇలా బీట్రూట్ చపాతీలు తయారు చేయండి. చక్కగా పిల్లలకి మీరు తిని పౌష్టికాహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండండి. ఎందుకు మనము ఇలా చేస్తున్నామనంటే కొంతమంది బీట్రూట్ జ్యూస్ కానీ లేదంటే బీట్రూట్ కానీ తినని పిల్లలు ఇలా వారికి ఈ రకంగా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తినే అవకాశం ఉంటుంది. బీట్రూట్ తినని పిల్లలు ఈ రకంగా ఇలాంటి చపాతీలు తింటే బాగుంటుంది. వారి కోసం ఇది ప్రత్యేకంగా తయారు చేసి మీరు పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా తల్లిదండ్రులకి ఉంది. ఇప్పుడు మా పిల్లలు తీసుకున్నట్లయితే పెద్ద పాప అమ్మ అసలు బాగోదు, నాకు వద్దు, నేను తినను అంటుంది. చిన్న పాప మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటుంది. సో ఇలా మీరు కూడా చపాతీలు బీట్రూట్ చపాతీలు చేసుకోవాలి. అయిన తర్వాత ఇలా మనం ఇంకా ఎగ్ కర్రీలో వేసుకొని దీని మీద తింటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పవచ్చు.